అస్సలాము అలైకుం. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మహేష్ బ్లాగ్స్. ఏం చేస్తున్నాను మీరు గెస్ చేసే ఉంటారు. దోశలకి పప్పులన్నీ కడిగి నానబెడుతున్నానండి. ఇంకా నా ఛానల్లో మీరు చూసి 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 దోశల రెసిపీని విసిగిపోవాలి అంతే తప్ప నేను రిపీటెడ్గా ఇది మాత్రం ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఇంకా మా పాపకి కొంచెం హెల్త్ అప్సెట్ అవుతుండే అందుకోసం నేను మా వారు వెజిటేబుల్స్ తెస్తే నేను సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోలేదు. ఆ తర్వాత మొత్తం నేను ఎక్కడికక్కడ తీసి సరిగ్గా ఆర్గనైజ్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను రెడీగా. ఎందుకంటే మా పాపకి కొంచెం హెల్త్ బాగాలేదండి అందుకోసం. ఇంకా ఈరోజు నేను ఉప్మా చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ వేసుకొని మనం పల్లీలు లేదా జీడిపప్పులు వేసుకోవాలి. బొంబాయి రవ్వ ఉప్మా అయితే జీడిపప్పులు వేస్తేనే టేస్ట్ ఎక్కువ బాగుంటుందండి. జీడిపప్పులు వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత తాలింపు గింజలు వేసి వేయించుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత మనం వేసుకుంటే మీ ఇష్టం అండి, లేకపోతే ఆప్షనల్ ఉల్లిపాయలు వేసుకోండి. చాలామంది ఈ స్టేజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ యాడ్ చేస్తారు. చాలామంది ఆనియన్స్తో పాటు గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ వేసుకోవచ్చు. నేను అంతగా మ్యాక్సిమం వేయనండి, ఎందుకంటే ఉప్మా చాలా రేర్గా తింటాము. మా వారికి ఈ రకంగా నేను ప్రిపేర్ చేసి పెడితేనే ఇష్టం అనమాట. ఎక్కువ వెజిటబుల్స్ యాడ్ చేసేసి అలా చేస్తే వారికి నచ్చదు. మేము కూడా అంతగా తినం కాబట్టి ఇలా చేస్తేనే బాగుంటుంది. కాకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఏం యాడ్ చేయకుండా ఏం బాగుంటుంది అనుకోవద్దు, బాగుంటుంది. ఆయిల్ మాత్రం చాలా తక్కువ వేసుకోండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎసరికి తగ్గ వాటర్ వేసుకోండి. ఒక చిన్న బౌల్లో నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను. వాటర్ బాయిలింగ్కి వచ్చేటప్పుడు నేను సాల్ట్ వేసానండి. మంచిగా రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి వాటర్. ఒక చేత్తో మనం స్పూన్తో కలుపుతా, ఒక చేత్తో మనం రవ్వ వేయాలండి. అది నాకు షూట్ చేయడానికి రాలేదు. మీరు తెలిసే ఉంటుంది జనరల్గా. ఇంకా ఇంకొంచెం ఉప్మా మిగిల్చి ఉంచాను, ఎందుకంటే నేను కొంచెం పల్చగా ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకోసం ఆ ఉప్మా మిగిల్చి ఉంచాను. ఇంకా నేను సిమ్లో పెట్టేశాను. సిమ్లో పెట్టి అలా వదిలేస్తే కొంచెం దగ్గర పడిన తర్వాత ఇంకా నేను ఆఫ్ చేసేసాను. అలా అని మొత్తము వాటర్లా కాకుండా కొంచెం పల్చగా పెట్టాననమాట, అంతే. ఇంకా లాస్ట్లో ఉంటే కనుక కొత్తిమీర వేసుకోండి. ఇంకా అంతేనండి, జారు రవ్వ ఉప్మా రెడీ. నేనైతే మ్యాక్సిమం ఈ రకంగానే ప్రిపేర్ చేస్తానండి. ఇంకా పైనుండి కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను నైట్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి చాలా లైట్గా ఫుడ్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఘీ ఏం యాడ్ చేయలేదు. ఈ రకంగానైతే మేము తినేసాం అనమాట. చూడండి, ఈ రకంగా మనకి దగ్గర పడిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవాలి. బాగుంటుంది. బిగినర్స్ తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఈ రెసిపీ బాగుంటుందండి. ఇంకా పైనుండి మీరు సర్వ్ చేసేటప్పుడు జీడిపప్పులా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మీరు నా రెసిపీస్ ట్రై చేస్తున్నారా? ఒక 2 మినిట్స్ అలా వదిలేసి మనం, అంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 2 మినిట్స్ అలా వదిలేసి సర్వ్ చేయాలి. అందుకని నేను చూపించాను. రెండో రోజు మరీ హెల్త్ బాగోతే మా పాపనైతే హాస్పిటల్ తీసుకెళ్ళామండి. అక్కడ చూపించుకొని వచ్చాము. ఫస్ట్ ఆర్ఎంపీ దగ్గరకే తీసుకెళ్తామండి మేము. మ్యాక్సిమం మేము కూడా ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తాము. ఎందుకంటే ఫస్ట్ ఇలా చిన్న హాస్పిటల్స్లోనే చూపించుకుంటాము. నేను హాస్పిటల్కి వెళ్ళే ముందు పప్పు నానబెట్టానండి. పచ్చిశనగపప్పు నానబెట్టి ఉంచానన్నమాట. ఒక చెంచా ఎర్రకందిపప్పు వేసి నానబెట్టి ఉంచాను. అది బాయిలింగ్కి పెట్టాను. బాయిలింగ్ వచ్చేటప్పుడే నేను సాల్ట్ కాదు, పసుపు వేసాను. ఈలోపు నేను టొమాటోలు, సొరకాయలు, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని చింతపండు నానబెట్టుకున్నాను. కడాయిలో ఆయిల్ తీసుకొని ఈ వెజిటబుల్స్ అన్నీ వేసేసాను. ఒక 2 మినిట్స్ తర్వాత పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ ఇవన్నీ కూడా నేను వేసేసాను అనమాట. ఈ వెజిటబుల్స్లోకి మంచిగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కలుపుకుంటూ ఉండండి. సొరకాయ ముక్కలు మనకి 95% కుక్ అవ్వాలండి. మనకి ఈ స్టేజ్లోనే కుక్ అవ్వాలి. ఎందుకంటే మనం తర్వాత చింతపండు రసం వేస్తే కనుక ఆ తర్వాత మెత్తగా అవ్వవు. అందుకోసం ఈ స్టేజ్లోనే మీరు మంచిగా కుక్ చేసుకోవాలి, మెత్తగా ఉడికించుకోవాలి. అలా అని మరీ మెత్తగా కాదు, కొంచెం 95% కుక్ చేసుకోండి. ఇప్పుడే నేను కొంచెం కొత్తిమీర, పుదీనా వేసాను ఫ్లేవర్స్ కోసం. జస్ట్ వేసి కలుపుకొని
ఈలోపు నేను పప్పు ఉడకబెట్టుకున్నాను కదా! ఆ పప్పు బ్లెండ్ చేసుకున్నానండి. మిక్సర్ జార్‌లో వేసి బ్లెండ్ చేసుకున్నాననమాట. ఎందుకంటే మనం ఆ పప్పు కవ్వంతో మనం మ్యాష్ చేసేదానికన్నా కూడా మిక్సర్ జార్‌లో వేసుకొని మనం బ్లెండ్ చేసుకుంటే మంచిగొస్తది. మీకు అర్థం అవ్వాలని పక్కకి తీసుకొచ్చి పక్కన పెట్టి నేను పప్పు వేసి దాని మీద చింతపండు రసాన్ని వేస్తున్నాను. అర్థం అవ్వాలి బిగినర్స్‌కి అనే పర్పస్‌తోనే ఒకసారి మొత్తం వేసిన తర్వాత చింతపండు రసం కలుపుకోవాలి. పులుపు ఒకసారి చూసుకోండి. అవసరమైతే చింతపండు రసం యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ చింతపండు రసం ఎక్కువైతే ఎందు ఏం చేస్తారంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసి కొంచెం అవసరమైతే సాల్ట్ కలుపుకోండి సరిపోతుందండి. మనం ప్రిపేర్ చేసిన వెంటనే వేడి వేడిగా పలచగానే అనిపిస్తది. తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు హాఫ్ ఎన్ అవర్ తర్వాత, 1 అవర్ తర్వాత అయితే మనకి పప్పు కొంచెం చిక్కబడుతుంది. ఉప్పు నాకు కొంచెం తగ్గింది. అందుకని సాల్ట్ వేశాను. చెప్పాను కదండీ! చింతపండు రసం ఒకవేళ ఎక్కువైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ అంతా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అదే తగ్గిందనుకోండి పులుపుతనం ఆహ్, మనం తినేటప్పుడైతే నిమ్మకాయ స్క్వీజ్ చేసుకున్నా కూడా మనం తినే దాంట్లో బావుంటుంది. పులుపు తగ్గితే గనక ఇది టిప్ అండి. ఈ ఈ రకంగా ఖట్టా చేసేటప్పుడు మనకి ఏదైనా ఎక్కువ తక్కువైతే ఆ రకంగా మేనేజ్ చేసుకుంటే బావుంటుందనమాట టేస్ట్. ఓకేనా? మరిగించుకోవాలి మొత్తము. మనం చింతపండు రసం వేసిన తర్వాత ఈ రకంగా అయితే కొంచెం పలచగా పలచగా పెడితే తర్వాత చిక్కబడుతుందనమాట. ఇంకంతే. ఖట్టా రెడీ. ఎందుకు నేను ప్రిపేర్ చేశానంటే బిర్యానీ చేయబోతున్నాను. అందుకోసం. యాక్చువల్‌గా ఈ ఆనియన్స్ నేను ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై చేయాలి. కాకపోతే నేను కొంచెం ఆయిల్ తక్కువేసి ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఈలోపు చికెన్ మంచిగా కడిగి పసుపు, ఉప్పు, కారం, ఆహ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. మొత్తం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీ అండి. నిమ్మకాయ రసం కూడా నేను వేశాను. కొంచెం ఒక నిమ్మకాయ రసం తక్కువేశాననమాట. ఒక 1 లెమన్ అంతా తక్కువేశాను. ఎందుకంటే నేను టొమాటోస్ యాడ్ చేస్తున్నాను కాబట్టి. పెరుగు వేసుకోండి. పెరుగు కంపల్సరీగా వేయాలి బిర్యానీలోకి. ఇంకా టొమాటోస్ ఆప్షనల్ అండి. టొమాటోస్ ఒకవేళ మీరు యాడ్ చేయకపోతే నిమ్మకాయ రసం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ మీరు ఎంతవరకు వేయగలిగితే అన్ని స్పైసెస్ వేయండి. అలా అని మొత్తం ఎక్కువ క్వాంటిటీలో కాదు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇంకా ఆయిల్ కూడా ఒకసారి వేసి మొత్తం కలిపి ఇంకా మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి మొత్తం మిక్స్ చేసి ఒక అరగంట లేదా గంట సేపు మ్యారినేట్ చేసి ఉంచండి. ఇప్పుడు బిర్యానీ రైస్ కడిగి నేను దాంట్లోకి ఉప్పు వేసి బిర్యానీ స్పైసెస్ కొన్ని వేసి అలా ఉంచానండి. ఒక అరగంట తర్వాత నేను కర్రీ స్టార్ట్ చేశాను. కర్రీ సగం కుక్ అయిన తర్వాత మనం ఇంకా రైస్ కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే రైస్ కూడా ఒక అరగంట సేపు నానాలి. అప్పుడే మనకి త్వరగా ఉడుకుతుంది. ప్రాపర్‌గా ఉడుకుతుంది బిర్యానీ రైస్ ఎస్పెషల్లీ మనం నార్మల్ రైస్ ఎలా చేసుకున్నా కూడా బిర్యానీ రైస్ కాసేపు నానబెడితేనే మంచిగా వస్తుందనమాట. కొంచెం వాటర్ ఉన్నాయి చూసారా? సగం వాటర్ ఇంకిపోయాయి. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి అనగా నేను ఇంకా రైస్ పెట్టేశాను. రైస్ మీకు 60% కుక్ అయితే చాలు. మీరు ఇక్కడ రైస్ కుక్ చేసుకున్నట్టు కుక్ చేసుకోకూడదు. 60% కుక్ అయితే మనకి ఈలోపు చికెన్ కూడా ఇంకొంచెం మంచిగా ఉడుకుతుంది. 60% కుక్ అయిన రైస్‌ని మనం ఈ రకంగా స్ప్రెడ్ చేసేయాలి. దాని మీద కొత్తిమీర, పుదీనా ఇంకా మీరు ఫ్రై చేసుకున్న జీడిపప్పులు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇంకా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఇంకా నెయ్యి వేసేసి ఇంకా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. పాలలో కలిపిన ఫుడ్ కలరు. నేను పాలలో మిక్స్ చేసి వేశాను. ఎవరైనా సరే పాలలో మిక్స్ చేసే కదా వేసేది. ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని నేను ఒక్క కలరే తీసుకున్నాను. కావాలనుకుంటే మీరు 2 కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి అది. ఒకవేళ రైస్ పచ్చిగా ఉంటే ఏం చేస్తారంటే మీరు వాటర్ యాడ్ చేయొద్దు. ఎంత మీకు వాటర్ అవసరమో అంత క్వాంటిటీ మీరు పాలు వేసుకుంటే బాగొస్తుంది. ఇంకొంచెం దమ్ అవ్వాలండి. ఇంకా దమ్‌కి పెట్టేశాను. ఇంకా మొత్తం ఆర్గనైజ్ చేసుకున్నారు ఎక్కడికక్కడ. ఈ మ్యాంగోస్ మా డ్యాడీ వచ్చారు. మా డ్యాడీ తీసుకొచ్చారండి. ఇంకా మా పాప కోసం మా డ్యాడీ ఇంకా బాదం పాలు,
ఇంకా జున్ను అలాంటివి చాలా తీసుకొచ్చారు. ప్రతిదీ ఇంకా చెప్తే షో ఆఫ్ చేసినట్టు ఉంటది. బాగోదు కదా! ఇంకా బాసనలన్నీ తోమేశాను. క్లాత్స్ ఫోల్డ్ చేసేదుంది. క్లాత్స్ కూడా ఫోల్డ్ చేసేసానండి. ఇంకా ఈవినింగ్ అయింది. త్వరగా చేసుకుందాంలే పని అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ నానబెట్టాను కాబట్టి నేను ఇంకా పప్పు గ్రైండర్‌లో వేసేసాను. రేపు మళ్ళీ నేను మీ మీ ముందు దోస వీడియోతో ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా ఈవినింగ్ మా వారికైతే కొన్ని స్నాక్స్ ఇచ్చేసాను, మ్యాంగోసు. ఆ తర్వాత మాప్ పెట్టేసానండి. ఇంకా అంతే. మీకు ఒకటి చూపిస్తానండి. ఏంటంటే మేము 2 బాస్కెట్స్ తీసుకున్నాము. ఈచ్ వన్ 100 అండి. అది వర్తా కాదా చెప్పండి. మా వారికైతే నేను చెప్తా ఉన్నాను. కొంచెం కుదిర్చి ఒక 10 20 కుదిర్చి తీసుకోమని చెప్పేసి. ఇక్కడ ఇళ్ళెమ్మట వచ్చే వాళ్ళైతే అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంకా అది వర్తో కాదో నాకు చెప్పండి. నాకు వచ్చినట్టుగా అయితే ఇక పాప చెప్పులు కడిగి పెట్టాను. ఆల్రెడీ ఆరిపోయాయిలెండి. అందుకనే లోపల పెట్టాననమాట. ఇంకా నేను మాట్లాడింది దీని గురించే. రూ. 100 అంటండి. ఇంకా బయట మన డీమార్ట్‌లో తీసుకుంటే అవి కొంచెం ఎక్కువ కాస్టే పడతాయి. కాకపోతే ఇవి ఈ ప్లాస్టిక్ వేరనమాట. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.